అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 ఏళ్ళు పూర్తిగా అయిపోవచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నుంచే మంత్రులు చంద్రబాబు మాట వినట్లేదని, ఎమ్మెల్యేల్లో అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు అసమర్థతగా పనిచేస్తున్నారని, సమర్థవంతంగా ప్రజలకి చేరవలసిన పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ చెప్పడంలో వైఫల్యం చెందారని పదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చెబుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి నా మంత్రివర్గ సహచరులు పనిచేయట్లేదు, మొర్రో బాగా పనిచేయండి రా బాబు అని ప్రతి మీటింగ్లోనూ మొత్తుకుంటా ఉన్నాడు. అంటే ఏంటి, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు మంత్రివర్గం ఫెయిల్ అయిందని. అదైతే యథార్థం కదా. అలాంటి మంత్రివర్గాన్ని పక్షాలను చేపట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎవరిని పక్షాలను పెట్టాలంటే ఒక 6 మంత్రులను తొలగించి ఒక 7 తీసుకోవాలని. ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇవాళ క్యాబినెట్లో 24 మంది ఉన్నారు, ఒక్కరికి అవకాశం ఉంది. ఆ ఒక్కరికి నాగబాబుకి ఇస్తాము జనసేన పార్టీ తరఫునని చెప్పి సంవత్సరం కాలం అయింది. ఇంతవరకు నాగబాబు ఎమ్మెల్సీ కూడా 9 నెలలు వస్తూ ఉంది. ఇంతవరకు నాగబాబు గారిని తీసుకోవాలా, వ్యూహాత్మకంగా తీసుకోవాలా. సరే, నాగబాబు గారిని తీసుకుంటారా తీసుకోరా అనే విషయం పక్కన పెడితే అది ఫ్రెండ్లీ పార్టీ అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. కానీ మంత్రివర్గ పక్షాలను అయితే జరుగుద్ది అనేది యథార్థం. ఎందుకంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపే మంత్రివర్గ పక్షాలను చేయాలి. ఆ తర్వాత ఉండేది 2 ఏళ్లే. 5వ సంవత్సరం వచ్చేప్పటికి మళ్ళీ ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది, ఏ పని చేయలేము. కాబట్టి 2 ఏళ్ళు అయ్యే నాటికి మంత్రివర్గాన్ని పక్షాలను చేయాలి అనేది ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇందులో 6 మార్చాలనేది ఒక ఆలోచన ఉంది. ఉత్తరాంధ్రలో ఒకళ్ళని, గోదావరి జిల్లాలో ఒకళ్ళని, అదేవిధంగా రాయలసీమలో ఒకళ్ళని, ఇట్లా కొంతమందిని మార్చి తొలగించి మళ్ళీ ఒక 6 కొత్తగా తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా మనకు అర్థమవుతూ ఉంది. రాబోయే రోజుల్లో అతి కొద్ది నెలలు 2 సంవత్సరాలు పూర్తి అవ్వగానే మే జూన్ నాటికి మళ్ళీ మంత్రివర్గ షఫలింగ్ ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం. అందులో ఇప్పటి నుంచి ఆశావాదులంతా కూడా ముఖ్యమంత్రి చుట్టూ, లోకేష్ చుట్టూ తిరుగుతున్నారనేది మనకున్న సమాచారం. వేచి చూద్దాం. అయితే ఈ మంత్రివర్గ షఫలింగ్లో ఎవరు బెర్త్ కోల్పోతారు, ఎవరు బెర్త్ దక్కుద్ది, అందులో కొంత ప్రత్యేకంగా ఇటీవల పార్టీ మారి వచ్చిన మంత్రివర్గంలో కొంతమంది వ్యక్తులు మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించారు. ఇది టీడీపీ పార్టీలో పనిచేయకుండా వైసీపీలో పార్టీలు పనిచేసి ఓవర్ నైట్ జంప్ చేసి 10 ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయిన వాళ్ళు మారుస్తారనేది బలంగా వినపడతా ఉంది. వేచి చూద్దాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.